హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మిరాజ్ మోటోలా 22. అందరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా మంది సపోర్ట్ చేస్తారు. ఇప్పటికైతే మనం ఆల్మోస్ట్ 400+ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయినాం. 500 సబ్స్క్రైబర్స్ అయితే రాగానే మనం ఆ గివ్ అవే కూడా అనౌన్స్మెంట్ చేసేద్దాం. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే అనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ చేసుకోండి. అండ్ వీడియోకి వెళ్ళే ముందు అయితే ఒక లైక్ చేసుకోండి. ఫటాఫట్ లైక్ చేసేసుకోండి. ఓకే డన్. సో ఈరోజు ముచ్చట ఏంటంటే మనం అయితే మన ఇండియాలోనే ఎంతో ఫేమస్ అయిన వేములవాడ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ వేములవాడలో. సో అక్కడ నుండి మళ్ళీ కొండగట్టు టెంపుల్ నుంచి నాంపల్లి గుట్ట. సో ఈ రోజు అయితే అలా ఉన్నాయి. అవి అన్ని మిగతా విషయాలన్నీ దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం. సో ఇక స్టార్ట్ అయిపోదాం. ఈ రోజు అయితే మనం వేములవాడ వెళ్తున్నాం. సో ఈ రోజు అంటే ఈ రోజు కాదు, యాక్చువల్లీ వేములవాడ వెళ్ళేది రేపు మార్నింగ్. బట్ ఈ రోజు అయితే మనం ముందుగానే మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అక్కడ నుండి అయితే రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాం. అది కూడా రేపు ఎలా వెళ్తా అనేది రేపు చెప్తా డీటెయిల్స్ అన్నీ. సో ఈరోజు అయితే ఫస్ట్ మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. దానికైతే మనకి 400+ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. సో నేనైతే అందరూ వెళ్ళిన తర్వాత చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే పెరిగిరు మన ఛానల్కి అయితే. సో వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుర్రు వాళ్ళందరికైతే చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ నాకు ఇలానే కావాలి. ఇంకెవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్న వాళ్ళైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి వీడియోకి. సో 500 సబ్స్క్రైబర్స్ అయితే రాగానే మనం గివ్ అవే కూడా అనౌన్స్మెంట్ చేసేద్దాం. ఆంధ్ర నుంచి వచ్చినాకనైతే మనకైతే కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చినాయి. దానివల్ల కొంచెం ఇప్పుడు ఈ మంత్ మొత్తం బెడ్ రెస్టే కావాలి. ఎక్కువ మనం బైక్ పైన ఇప్పుడు ట్రావెల్ చేయలేము. సో అందుకోసమనే ఈ మంత్ కొంచెం రెస్ట్ తీసుకుందామని ఎలాంటి ప్లాన్స్ వేస్తలేను. ఈ ఏరియాలో అయితే చెట్లతో చాలా బాగుంటుంది లొకేషన్. ఇక్కడ చాలామంది ఫోటోషూట్స్ కూడా చేసుకుంటారు ఈవినింగ్ టైంలో. ఇక్కడ క్లైమేట్ మొత్తం చేంజ్ అయినప్పుడు సూపర్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నీ తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్. ఇవన్నీ ఇక్కడ గర్ల్స్ హాస్టల్, అక్కడ ముందర బాయ్స్ హాస్టల్ ఉంటుంది. ఇవన్నీ క్యాంపస్సే ఉంటాయి ఏరియాలో. మన కామరేడ్ వాళ్ళమైతే లక్కీ పీపుల్స్ అనాలా. ఎందుకో తెలుసా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న NH-44 హైవే మన కామరేడ్ మీదకి వెళ్తుంది. సో మనమైతే ఏ స్టేట్కి వెళ్ళినా కానీ కొంచెం ఈజీ వే అన్నట్టు మనకి ఈ రోడ్ వే కానీ బాగుంటుంది. సో అందుకనే కామరేడ్ పీపుల్స్ లక్కీ పీపుల్స్ అన్నది. ఏదైనా పోటీకి వెళ్తున్నారా? వాడ ఎంత స్పీడ్ పోతే వీడు ఇంకా పికప్ వేస్తుండు. సబర్ కరో భయ్యా. చూసినావా, వాడికి దూల కాకపోతే ఏంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మనం వేములవాడ స్టార్ట్ అయిపోతున్నాం. సో మనమైతే బైక్ పైన వెళ్ళట్లేదు. మన బైక్ అయితే అక్కడ సైడ్కి పెట్టేసిన చూడండి. ఎలా వెళ్తున్నా అనేది అయితే కాసేపు ఎలా చూపిస్తా. ఫైనల్ అయితే మనం వెళ్ళిపోయే కార్ వచ్చేసింది. ఇదే ఈ కార్ అయితే అన్నదే. మీకు ఈ కార్ కావాలంటే కూడా నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నా. ఆ నెంబర్కి కాంటాక్ట్ కండి. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం పోతాయి. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం వస్తుంది ట్రావెలింగ్కి. ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎలాంటి టూర్స్ అయినా సరే అన్న అయితే 24/7 అవైలబుల్లోనే ఉంటాడు. డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తున్నా, చెక్ చేసుకోండి. సో మనం వెళ్ళే కార్ అయితే ఇదే. జస్ట్ ఇంకొక 10 మినిట్స్లో అయితే స్టార్ట్ అయిపోతాం. మా మామకు బాగా భక్తి పూజలు ఎక్కువ అన్నట్టు, అందుకే ఇట్లా కొబ్బరికాయలు కొడుతుంది చూడండి. ఇక్కడ వచ్చేసి మైసమ్మ టెంపుల్ మన కామారెడ్డి రూట్లోనే ఉంటాయి ఈ టెంపుల్ అయితే. బోర్లో డబ్బులు తీస్తాడు మా మామ. ఇప్పుడు డబ్బుల వర్షం కురిపిస్తుండే ఇక గుడికి వెళ్తాను అని చెప్పేసి. ఏం చేయాలో అదే చేస్తున్నా. నాకు అర్థం కాలేదు సార్. ఏం చేయాలో అదే చేస్తున్నా. సో ఫైనల్లీ క్యాష్ అయితే కలెక్ట్ చేసేసుకున్నాం బయట నుండి. ఇక్కడ నుండి అయితే 60 కిలోమీటర్స్ ఉంటుంది వేములవాడ టెంపుల్ వచ్చేసి.
అయితే ఇక్కడ నుండి మనమైతే చాలాసార్లు వచ్చినాం, బట్ కాకపోతే ఫ్యామిలీతోనైతే ఇది 6th టైం అనుకుంటా మేబీ. మా మామతోనైతే ఫస్ట్ టైం అనుకో, ఈసారి తీసుకొస్తుండే. టెంపుల్ అయితే వచ్చేసినాం. మన వెనకాల కనిపిస్తుంది అంతా పార్కింగ్ ఏరియా. ఆల్రెడీ ఫుల్ భక్తులు అయితే వచ్చేసి టైం ఎగ్జాక్ట్లీ 12:30 అవుతుంది. ఇక దర్శనం అయ్యేసరికి నాకు తెలిసి ఏ టైం అవ్వద్దు, లోపలికి వెళ్తే తెలుస్తుంది అసలు భక్తులు ఎలా ఉన్నారు, ఎంత పబ్లిక్ ఉంది అనేది. టెంపుల్ అయితే అక్కడ ఉంది, సో అక్కడికైతే స్టార్ట్ అయిపోయాం మనం. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు కోనేట్ల నుంచి మా మామ ఫస్ట్ ఏదంటారు గుండు కొట్టిస్తాడు, దాన్ని ఇంకేదో అంటారు కదా, సో అదేమంటారు కామెంట్ చేయండి మీరే. ధర్మగుండనకు దారి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు దీని లోపలికి వెళ్ళి మేము అవుట్ సైడ్ వెళ్ళాలి. మన చెప్పులు ఇదంతా వచ్చేసి గుండం, ఇక్కడ అందరూ తల స్నానాలు చేసుకుంటారు. సో ఇక్కడైతే అందరూ తల స్నానాలు చేసుకుంటారు ఇలా గుండు కొట్టించుకొని. సో మనమైతే ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడైతే టెంపుల్ ఇక్కడ లోపలికి ఎంట్రన్స్. ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది, కట్టుకోవాలా. వచ్చేసి ఇక్కడ నుండి లోపలికి వెళ్ళిపోవాలి. మీరు గుండు కట్టించుకోవాలంటే ఇక్కడ కళ్యాణ కట్టు ఇక్కడ ఇక్కడ టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క నెంబర్ వైజ్ ఉంటుంది. ఎవరి నెంబర్ ఎక్కడ వస్తే వీళ్ళు తీసుకెళ్ళి చేపిస్తారన్నట్టు ఎక్కడ వేయాలని. మనం ఇప్పుడు మేబీ ఈ లైన్ కావచ్చు. ఇక్కడ మా మామ గుండు వేసుకున్నాం. ఇప్పుడైతే బిఫోర్ మా మామ గుండు లేకుండా అయితే ఎట్లుండు, తర్వాత గుండు వేపించుకున్నాక చూపిస్తే ఎట్లుంటాడు. A few moments later. గుండు వేపించుకొని వస్తుంది మా మామ. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. తెల్ల గుండు, ఆ గుండు చూడ తరతర నడిచిపోతుంది గుండు. ఇదంతా వచ్చేసి భక్తుల లైన్, ఫ్రీ దర్శనం. ప్రత్యేక దర్శనం కావాలంటే ఇక్కడ పక్క నుండి వెళ్ళొచ్చు అన్నట్టు. ఈ పక్క నుండి ఫ్రీ దర్శనం. ఇది వచ్చేసి గుండం. ఇప్పుడు అందరం ఫ్యామిలీ మొత్తం వచ్చేసి గుండం. This guy. తీసి సో ఇక నెక్స్ట్ అయితే దర్శనం దగ్గర కలుసుకున్నాం ఇక. సో ఫైనల్లీ అవుట్పుట్ చూడండి. ఇప్పుడైతే ఆ దర్శనంకి వెళ్ళిపోతున్నాం. దర్శనం అయిపోయినక్కడైతే చూపిస్తారు. మా మామ గుండె వేసుకొని మంచిగా నిగనిగా ఆడిపోతుంది. సో ఇప్పుడైతే దర్శనంకి వెళ్ళిపోతున్నాం. దర్శనం అయినాక కలుస్తాయి ఇంకా బద్దిపోష, కొండగట్టు, నాంపల్లిగుట్ట, తాళేరు చాలా మంది వెళ్ళేది. సో టైం అయితే ఎప్పుడు అవుతుంది తెలియదు. స్పెషల్ టికెట్కి అయితే వెళ్తున్నాం ప్రజెంట్. ఫ్రీ దర్శనంకి వెళ్తే మాత్రం మేబీ ఈవినింగ్ అయిపోతుంది. సో అందుకనే స్పెషల్ దర్శనంకి వెళ్తున్నాం. దర్శనం అయిపోయినాక కలుస్తాం అన్నమాట. 2 hours later. సో మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా దాదాపు 2-3 గంటలకు దర్శనం చేసుకొని వచ్చినాం. తిరుగుకుంటూ తోసుకుంటూ అందులో గొడవలు కూడా అయినాయి. మా అత్తమ్మ మా బావనైతే మామూలుగా కాదు, ఇక ఫైటింగ్ చేస్తాను. నేను ఆయననే ఇక ఫైటింగ్కే. ఒకవేళ కుదిరితే మాత్రం బాక్సింగ్ చేసుకోవచ్చు అన్న. సో ఇప్పుడైతే బద్దిపోష దగ్గరికి వెళ్తాం. ఇక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి, అవి కవర్ కాగానే కొండగట్టు స్టార్ట్ అయిపోవాలి. టైం అయితే చాలా అయిపోయింది. మేము అనుకున్నాను కానీ టైం చాలా ఎక్కువ అయిపోతుంది. సో స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మీరు ఎవరన్నా వస్తే స్పెషల్ దర్శనం టికెట్ ఇక్కడ 300 రూపీస్. అండ్ మొబైల్స్ని పెట్టాలనుకుంటే అక్కడ ముందు కార్నర్కి ఉంటుంది. సో మొబైల్స్ అయితే అక్కడ పెట్టుకోవచ్చు. మొబైల్స్కి 10 రూపీస్ నుంచి 40 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. అంటే కెమెరాస్ కలుపుకొని జాగిన. సో ఇప్పుడైతే మనం ఇక బద్దిపోష టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది వచ్చేసి ఎగ్జిట్ వే అండ్ ఎంట్రీ వే అక్కడ సైడ్ నుంచి ఉంటుంది. ఇటు ముందాలకి వెళ్ళాలి. ఇక్కడ ఇది ఇక్కడ మీరు ముందరకు వెళ్ళి ఇక్కడ నుంచి వచ్చినాక ఇక్కడ సైడ్ వెళ్తే మన బద్దిపోషమ్మ టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళేది అదే రూట్. ఆ రూట్కి వెళ్ళి బద్దిపోష దగ్గర దర్శనం చేసేసుకొని మనం మళ్ళీ కొండగట్టు స్టార్ట్ అవ్వాలి. స్టేడియం నుంచి వెళ్ళిపోవాలి. మాన్సూన్ సీజన్ బట్ కాకపోతే ఎండలు మాత్రం సమ్మర్ లాగా చంపేస్తున్నాయి. కాళ్ళు విపరీతంగా కాలిపోతున్నాయి. పిల్లలకు అన్నీ కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్స్ ఉంటాయి. టాయ్స్ ఉంటాయి, హ్యాండ్ బ్యాగ్స్,
ప్రతి ఒక్కటి దొరుకుతాయి అనుకో. ఇక ఈ వెంబలాడకు వచ్చిందంటే మీకు దొరకని ఐటమ్ ఉండదు. మ్యాక్స్ ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది. ఇన్కేస్ మీకు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. బద్దిపోచమ్మ టెంపుల్ అయితే ఇది. మీరు దర్శనంకి అయితే క్యూ వచ్చేసేయాలి. మరి లైన్ ఎంత ఉందో ఏమో తెలియదు కానీ సో చూద్దాం క్రౌడ్ అయితే ఏం లేదనుకో భక్తులు. సో ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. సో ఫైనల్ అయితే దర్శనం అయితే అయిపోయింది. కొండగట్టు స్టార్ట్ అయినాం. మా వాళ్ళు అయితే అర్ధగంట సేపు కుక్కని అభిమానం దింపారు అనుకో. మొత్తం మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. దాదాపు ఎంత అర్ధగంట వెయిట్ చేసేదా. ఇట్లుంటాయి ఫ్యామిలీతో వస్తాయి. సరే ఏం చేస్తాం అయితే దర్శనం అయితే బాగా జరిగింది. అండ్ మేము ఎవరు చెప్పడం మర్చిపోయి మీరు ఎవరైనా వస్తే ఇక్కడ రూమ్స్ కూడా స్టే చేయడానికి ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి. 1 day బిఫోర్ ముందు నైట్ వచ్చారంటే రూమ్స్ బుక్ చేసుకొని ఉండొచ్చు కూడా. కొండగట్టు వెళ్ళినాకైతే చూపిస్తా. ఒక్కసారి రోడ్ మీద చూడండి. కొండగట్టు అయితే ఎంట్రీ అయిపోయినామా. పొద్దుటి నుంచి అయితే మేము ఎవ్వరం కూడా అసలు ఒక్కరం కూడా అట్లీస్ట్ టిఫిన్ చాయ్ కూడా తాగలేదు. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 6 అవుతుంది. టైం టైం 6 అవుతుంది. ఈ టైం వరకు కూడా ఒక టీ కూడా తాగుకుంటున్నామంటే అంతా దేవుడి మీద భక్తితో. ఇది అయిపోయినాక నాంపల్లి గుట్ట వెళ్ళాలి. అక్కడ మెయిన్ ఇప్పుడు మాకు టాస్క్ ఏంటంటే 6 వరకు 6:30 వరకు క్లోజ్ అవుతుందని చెప్పారు. బట్ కాకపోతే ఇప్పుడు అక్కడ టెంపుల్ ఓపెన్ ఉంటుందా లేదా అని చిన్న పార్ట్ ఆఫ్ డౌట్ వస్తుంది. చూద్దాం. నా చెప్పులు అయితే ఇడుస్తున్నా బోర్డు దగ్గర. చూద్దాం మనం వచ్చేసరికి చెప్పులు ఉంటాయా ఉండయా. ఇక టెంపుల్ వచ్చేసి అక్కడ ఉండాలి. ఇదంతా ఫ్రీ దర్శనం లైను. ప్రత్యేక దర్శనం 50 రూపీస్ అంట. కాకపోతే చాలా టైం పడుతుంది. స్పెషల్ దర్శనానికి వెళ్ళిపోదు. ఆ కౌంటర్ చూడండి. ఇక మొత్తం లోపల తిరుగుకుంటూ రావాలి. ఇక్కడ వచ్చేసి కోనేరు, అదే గుండంనే కోనేరు అంటారు కదా అది. ఈ కోతి చూడండి పైసల పరిసెత్తుకుపోతుంది. అయ్యా అది ఓలది పార్చుకోవడమేంది. దాన్ని ఏమనుకోరు. అది పారేస్తే పైసలు ఉన్నాయి సింపగా లాంటి అరే పట్టు ఇవి కోతి పరిసెత్తుకుని పోయింది ఇక అమ్మాయి. ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ బేతాళ స్వామి ఆలయం అన్నట్టు. ఇక్కడ పాదరక్షలు అట్లెందుకన్నట్టు అట్లా అల్లా అంటే ఏదన్నా మాకు అనుకున్నాడు. పిల్లలు అనుకున్నా ఏదైనా కదా పట్టుడు ఏదన్నా అనుకుంటే దానికి అట్లుంటారా నెరవేరాలని మొక్కుకుంటారు. ఇక్కడ వచ్చేసి కోరికలు నెరవేరాలని చెప్పేసి ఇట్లా అనుకుంటారట. ఇక్కడ సీతమ్మ కన్నీరు పెట్టుకున్న ప్లేస్ని అయితే చూపిస్తాను మీకు. ఇగో ఇక్కడ వచ్చేసి సీతమ్మ కన్నీరు పెట్టుకుంది. ఇక్కడ కనిపిస్తుంది. సీతమ్మ వచ్చేసి ఈ ప్లేస్లోనే కన్నీరు పెట్టుకుందని చెప్పేసి ఇక్కడి పురాణాల ప్రకారం చెప్పుకోవడం జరుగుతుంది. బట్ అది ఎంతవరకు నిజమో అబద్ధమో మాత్రం ఎవరు చెప్పలేము. మన పురాణాల ప్రకారం ఇప్పటివరకు చెప్తుంది సీతమ్మ వారు కన్నీరు పెట్టుకుంది ఇదే ప్లేస్ అండి. మన చెప్పులు అయితే ఇల్లే ఉన్నాయి, పోయినాయి అనుకున్నాం. సో ఇక కొండగట్టు నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. నాంపల్లి గుట్టకైతే బయలుదేరుతున్నాం. ఇక
పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఆయాసం వచ్చేసింది నాకు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎంట్రన్స్ మొత్తం పైనకి వెళ్ళాలి. టెంపుల్ వచ్చేసైతే ఇదే. గుడి పైన వచ్చేసరికి స్టెప్స్ ఎక్కుతూ ఆయాసం అయిపోయింది. అందరికీ చెప్పాల్సింది ఏంటంటే దాంట్లో ఫస్ట్ టైంకే మీకు కైన్ పడ్డది అనుకో కార్నర్కి, మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. గుడి మూయక ముందు దర్శనం చేసుకుని వస్తాం. టెంపుల్ అయితే ఇది. సో ఇక్కడైతే వాళ్ళు డ్యాన్స్ ఆఫ్ చేశారు. ఇంకా వాళ్ళ వీడియోగ్రాఫర్ రాలేదంట. ఇక్కడ బ్యాక్లో కనిపిస్తుంది చూడు, వాళ్ళే డ్యాన్స్ చేసే వాళ్ళు. అయితే ఇగో ఇక్కడ ఏరియాలో ఉన్న వాళ్ళు వీళ్ళంతా డ్యాన్స్ ఇప్పటి వరకు డెమో ట్రైల్ వేసారు. యాక్షన్ తీయడానికి రెడీ కూడా, జస్ట్ కాకపోతే వాళ్ళ వీడియో మ్యాన్ లేడు, వస్తుందట. వస్తే మీకు డ్యాన్స్ చూపిద్దామని అనుకున్నా కానీ వాళ్ళది ఇంకా రాలేడంట. సో ఇక మనమైతే నెక్స్ట్ ఇక తాళల్లమ్మ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక అక్కడ కలుసుకుందాం. ఇక నైట్ ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవ్వద్దు చూద్దాం. మరి డ్యాన్స్ ట్రై చేస్తారు చూడు, కనిపిస్తుందో లేదో మీకు. వీళ్ళంతా వచ్చేసి వాళ్ళ టీం మెంబర్స్. ఈ అన్న వచ్చేసి పోతున్నాయి ప్రొడ్యూసర్. ఇది మెయిన్గా మీకు నాంపల్లి గుట్ట అని చెప్పా కదా. అసలు ఈ నాంపల్లి గుట్టలో ఫేమ్ ఏంటంటే ఈ పాము మొత్తం చాలా లోపలికి ఉంటుంది. ఇప్పుడు క్లోజ్ అయిపోయింది బట్ కాకపోతే అక్కడ కనిపిస్తుంది ఆ పడగతో మొత్తం. అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఇక్కడ చూడండి లక్ష్మీ నరసింహస్వామి. నాంపల్లి గుట్ట మెయిన్గా ఫేమ్ అవ్వడానికి గల కారణం ఏంటంటే ఈ పాముతో ఉన్న గుడి. లోపల ఇంకా చాలా విగ్రహాలు ఉంటాయి మొత్తం. ఇప్పుడైతే క్లోజ్ అయిపోయింది. మనం తొందరగా వస్తే మాత్రం మీకు కూడా లోపలికి వెళ్ళి చూపించేవాడిని. అతి కష్టం మీద దారి వెతుక్కుంటూ ఇగో టెంపుల్కి అయితే వచ్చినాం. తాళ్ళమ్మ తాళ్ళుగా అల్లినట్టు మొత్తం దింపి తీసుకొచ్చింది అమ్మవారు. అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇక ముందట. ఈ అమ్మవారి తాళ్ళమ్మ చాలా ఫేమస్ అన్నట్టు ఇక్కడ. మొత్తం ఇక్కడ నాకు బగ్గ కళ్ళు ఉంటుంది, బగ్గ తాగొచ్చు పండొచ్చు. ఇక్కడ మా మామ అందుకే వస్తాడు. నా అటు వేసి హైలైట్ ఏందో తెలుసా, నా చెప్పులు కూడా కొట్టింది మా మామ. పోతే పోని అన్నాడు, అవి నిజంగానే పోయినాయి. తాళ్ళమ్మ అమ్మవారు వచ్చేసి చాలా ఫేమస్ అన్నట్టు ఇక్కడ. ఈ అమ్మవారు చాలామంది భక్తులు వచ్చి తమ కోరికలు కోరుకుంటారు. ఇదే మన లాస్ట్ వీడియో ఇక తాళ్ళమ్మతోని. ఘాటు మంచిగా కళ్ళు తాగితే ఫస్ట్ ఉంటుంది. మొత్తానికైతే మా మామకుండు ఇక ఒక్క పొద్దు ఇడుస్తుండు. ఇక మంచి ఏర్పడకుండా ఇక దొంగల ముందట బాటిల్ పెట్టుకొని సాడికి ఒక అల్లుడా పసడు ఈరోటి ఇగో అది సరిపోదని అది సరిపోదని ఇంట్లో కూడా పెట్టుకోండి పోయావు ఓరు నాయన. ఈ తెలంగాణ సాంప్రదాయం ఒక్క పొద్దుండి ఎట్లాగో ఎల్లమ్మ తల్లికి మొక్కున్నప్పుడు ఆమె మొక్కు గ్లాస్ కళ్ళు తాగుతారు, బాటిల్ కళ్ళు ఆమెకు ఆల్రెడీ సాక పెట్టినాం. మొత్తానికి అయితే మన వేములవాడ టెంపుల్ దర్శనాలు అన్ని ఇక్కడ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయినాయి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఉంటాం. వల్ల బై బై, స్టే ట్యూన్.